నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. జత వెతికే హృదయానికి 3వ భాగం. గోధూళి వేళ అలా రోడ్డు మీద నడవడం అర్జున్కి చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఎక్కడ చూసినా నాగరికత పేరుతో రెస్టారెంట్లు, థియేటర్లు, మాల్స్, అపార్ట్మెంట్ కల్చర్లు వచ్చేస్తున్నా ఇంకా తమ ఊళ్ళో గోధూళి, సాయం సంధ్య, ఉషోదయాలు చూసే అదృష్టం మిగిలి ఉన్నందుకు సంతోషంగా ఉంటుంది అర్జున్కి. ఇప్పుడు కూడా సురేంద్ర ఇంటికి వెళ్ళి కొంచెంసేపు అతని తల్లితో కబుర్లు చెప్పి గోవులు ఇళ్లకి చేరే వేళకి ఆనంద నిలయానికి బయలుదేరాడతను. పెదవుల మీద సన్నటి ఈలపాట, కళ్ళలో సంతృప్తి నిండిన జీవితం గడుపుతున్న మెరుపు, దారి పొడవున తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటే సమాధానాలు ఇచ్చేటప్పుడు మొహం నిండా అలుముకుని ఉన్న చిరునవ్వుతో బంగ్లా వీధిలోకి అడుగుపెట్టాడు అర్జున్. ఆ వీధి అప్పటికే కొద్దిగా నిర్మానుష్యంగా ఉండడంతో బరువుగా ఉన్న చేతిలోని మొక్కల సంచిని మరొక చేతిలోకి మార్చుకుంటూ నెమ్మదిగా గేట్ తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. అంతవరకు అతని మొహంలో కదలాడుతున్న భావాలన్నీ మటుమాయమైపోగా ఈలపాట కూడా ఆగిపోయింది. కిర్రుమంటూ తెరుచుకున్న గేట్ కీళ్లకి నూనె పొయ్యమని చెప్పాలి అనుకుంటూ నిశ్శబ్దంగా ముందుకి నడిచాడు. అప్పుడు చూశాడామెని. చెయ్యి తిరిగిన శిల్పకారుడు చెక్కిన శిల్పంలా ఉందామె. నారింజ రంగులోని సూర్యుడు బ్యాక్డ్రాప్లో ఆమె ప్రొఫైల్ అత్యద్భుతంగా ఉంది. చిరుగాలికి ఎగురుతున్న ముంగురులు వదులుగా అల్లుకున్న నల్లని పొడవైన జడ ఆమె నడుము దాటి ఆమె పిరుదులపైన ఆగి నన్ను తాకమని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. అతని గొంతు తడారిపోయినట్టుగా అనిపించి బలవంతంగా గుటక మింగాడు. 28 ఏళ్ల అతని జీవితంలో అతన్ని అంతలా కదిలించిన స్త్రీ ఎవరూ లేదంటే అతిశయోక్తి కాదేమో. అతని కళ్ళు శంఖంలాంటి ఆమె మెడ మీద నుంచి కొంచెం కిందకి దిగి తిరిగి పైకి చేరుకున్నాయి. అప్పుడు పరీక్షగా ఆమె వైపు చూసి తనని తానే తిట్టుకున్నాడు, ముందే గమనించనందుకు. ఆమె నిలబడిన తీరు తేడాగా ఉందని అప్పుడు గుర్తించాడతను. నిజంగానే చలనం లేని శిల్పంలా నిలబడి ఉందామె. ప్రకృతి అందాన్ని ఆస్వాదించడం కాదు అందుకు కారణం, భయం. భయం కారణం. ఆ భయానికి కారణం కూడా అతను ఊహించాడు. అతను నిశ్శబ్దంగా తన చేతిలోంచి ముక్కల సంచిని కింద పెట్టి మరింత నిశ్శబ్దంగా ఆమె వెనుక భాగానికి చేరుకున్నాడు. ఆమె తల మీదుగా తొంగి చూశాడు. ఎదురుగా నల్లతాచు. 6 అడుగులుండొచ్చు బహుశా. చుట్టుకుని పడుకుని ఉంది. అప్పుడే కప్పని మింగిందేమో. కదలకుండా అలాగే నిలబడు, చెవిలో నెమ్మదిగా హెచ్చరించాడతను. అరగంట నుంచి ఇలాగే ఉన్నాను. పళ్ళు బిగించి పెదవులు కదలకుండా జవాబిచ్చింది ఆనంద. గుడ్, ఇంకొక 10 నిమిషాలు ఓపిక పట్టు అంటూ వచ్చినంత నిశ్శబ్దంగా వెనక్కి వెళ్ళిపోయాడు. వచ్చినది ఎవరో ఆమెకి అర్థం కాలేదు. సురేంద్ర కాదని మాత్రం తెలిసింది. ఎవరైనా ఇప్పుడు తెలుసుకునే ఆసక్తి లేదు ఆమెకి. ఎలా ఆ గండ నుంచి బయటపడాలా అని ఆలోచిస్తోంది. ఇంతలో ఆమె ఆలోచనలు తనకి తెలిసిపోయినట్టుగా నల్లతాచు స్లో మోషన్లో తలపైకెత్తింది. ఆనంద పై ప్రాణాల పైనే పోయాయి. ఎంతసేపు ఊపిరి బిగబట్టి నిలబడగలదు? భయంతో ఆమె శరీరం వణకడమే కాదు, చెమటతో తడిసిపోయింది. ఇంతలో ఆ పాము చివ్వున తల తిప్పి పక్కకి చూసేలోపుగా ఒక పెద్ద విశాలమైన బాణని దానిమీద బోర్లించి దానిమీద తన చేతులను బలంగా ఆనించాడతను. అప్పటికే ఇంకా షాక్లో నుంచి తేరుకోలేదామె.
అతని నుదుటి మీద పట్టిన చెమటని తుడుచుకోవాలి ఎంత అనిపించినా చేతులు బాణ మీద నుంచి తీసే ధైర్యం చెయ్యలేదతను. కొంచెం ఇలా వస్తావా? ఆనంద వైపు చూస్తూ అన్నాడు. ఆమె ఇంకా కలలోలా అలాగే నిలబడి ఉండిపోయింది. ఇదిగో నిన్నే, తర్వాత షాక్లోకి వెళ్దువు గాని, ముందు నాకు హెల్ప్ చేయి విసుగ్గా అన్నాడు. గట్టిగా అరవాలన్నా భయమేసింది అతనికి. కళ్ళు చిట్లించి ఆమె వైపు చూశాడు. అప్పటికి తేరుకుని అతని వైపు తిరిగింది. తన దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేశాడతను. ఆమె భయంతో తల అడ్డంగా తిప్పింది. అతనికి ఎలా ఆమెకి ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు. లోపల పాము కోపంతో బుసలు కొడుతుందని చాలా స్పష్టంగా తెలుస్తోంది అతనికి. నేను ఇలా పట్టి ఉంచినంత వరకు పాము బయటికి రాదు. భయపడవలసిన పని లేదు. ప్లీజ్ కొంచెం వెళ్ళరా. ప్రపంచంలో ఉన్న సహనాన్నంతా తన కంఠంలోకి అరువు తెచ్చుకుని మృదువుగా అన్నాడు. పాములు పట్టే యాదయ్యకు ఫోన్ చేసి రప్పిస్తే కానీ తనకి విముక్తి లేదని అర్జున్కి తెలుసు. తన స్థానంలో సురేంద్ర వచ్చి ఉంటే ఏం జరిగేదో తలుచుకోవడానికి భయం వేసింది అతనికి. అతను ఆలోచనల్లో ఉండగానే ఆమె నెమ్మదిగా తనకేసి అడుగులు వేసింది. అడుగు పడినప్పుడల్లా ఆమె పట్టీల మువ్వల శబ్దం అతని గుండెల మీద పడుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు అతను. ఆ శబ్దం పాముని ఎక్కడ రెచ్చగొడుతుందో అని అతని ఆందోళన. ఇక చేసేదేమీ లేదు కాబట్టి మనసులో అంకెలు లెక్కబెడుతూ నిలబడ్డాడు. హఠాత్తుగా తనని చుట్టుకున్న సన్నజాజుల పరిమళానికి తలెత్తి చూశాడు. ఆమె అతని వంక బాణవంక మార్చి మార్చి చూస్తూ నిలబడి ఉంది. ఆమె వచ్చినందుకు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అతను. కొంచెం నా జీన్స్ జేబులో ఫోన్ ఉంది, తీసిస్తావా? మర్యాదగా అడిగాడు. ఒక క్షణం అతను ఏమడుగుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు. ఫోన్ నా జేబులో, తన ఫ్రంట్ పాకెట్ చూపిస్తూ అన్నాడు. ఆమె అతని తల మీద కొమ్ములు ములిచినట్టుగా వింతగా చూసింది. నా ఫోన్లో పాములు పట్టే అతని నెంబర్ ఉంది. అతనికి కాల్ చేస్తే కానీ నాకు ఇక్కడి నుంచి స్వేచ్ఛ లభించదు. సో జేబులో నుంచి ఫోన్ నేను తీసుకునే పరిస్థితిలో లేను కాబట్టి నువ్వే తీయాలి. చాలా స్పష్టంగా అర్థమయ్యేలా వివరంగా చెప్పాడు. తాను చెప్పినది ఎంతవరకు ఆమె చెవులకి చేరిందో తెలియదు కానీ పాములు పట్టే అతను అన్న పదం మాత్రం వినిపించినట్టుగా తన చేతిని ముందుకు చాచింది. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. ఎలా తీయాలో తెలియక బిక్కమొహం వేసుకుని నిలబడి తన వైపే చూస్తున్న ఆమెని ఆ క్షణంలో ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది అతనికి. ఆమెని తన చేతుల మధ్యలోకి రమ్మన్నట్టుగా సైగ చేస్తూ బాణ మీద ఆనించిన చేతులకి తన మిగిలిన శరీరానికి మధ్య దూరాన్ని కొద్దిగా పెంచాడతను. ఆమె తటపటాయిస్తూనే నెమ్మదిగా అతని చేతుల మధ్యకి చేరింది. బ్యాలెన్స్ కోసం ఒక చెయ్యి అతని మెడ చుట్టూ వేసేసరికి ఆమె మొహం అతని మెడవంపులోకి చేరుకుని ఆమె వెచ్చని ఊపిరి అతనికి తగిలింది. అప్రయత్నంగానే అతని నోటి నుంచి చిన్న మూలుగు బయటకు వచ్చింది. ఆమె కంగారు పడింది. ఐఎమ్ సారీ అంటూనే కంగారులో తన చేతిని అతని జేబులో కాకుండా కొంచెం పక్కగా వేసి తడిమింది. స్టాప్ ఇట్, పళ్ల మధ్య ఊపిరి బిగబట్టి అన్నాడు. ఆ క్షణంలో తనకి ఆ పాముకి పెద్ద తేడా కనిపించలేదు అతనికి, నిస్సహాయంగా కొట్టుకోవడంలో. జీవితంలో ఇంకెప్పుడు జీన్స్ ముందు జేబులో ఫోన్ పెట్టుకోకూడదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు అర్జున్. ఆమె చప్పున తన చేతిని వెనక్కి తీసుకుంది. ఆ క్షణంలో వాళ్ళిద్దరినీ ఆ భంగిమలో ఎవరైనా చూస్తే కొంపలంటుకునే ప్రమాదం ఉందని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితి అర్జున్ది. అతను గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. ఆమెని నెమ్మదిగా బుజ్జగించి ఫోన్ బయటికి తీయించేసరికి అతని శరీరంలో ఉన్న రక్తమంతా చెమట రూపంలో బయటికి వచ్చేసిందని అనిపించింది అతనికి.
అలాంటి సమయంలో కూడా ఆమె మెత్తని శరీరం గురించి, ఆమె వంపుల గురించి ఆలోచనలు వస్తున్నందుకు ఆమెని తనని కలిపి తిట్టుకుంటూ అదే భంగిమలో ఈసారి ఆనంద లేకుండా యాదయ్యకు కాల్ చేశాడు. 5 నిమిషాల్లో వస్తానన్నాడతను. ఆమెని ఇంట్లోకి పంపి వసారాల్లో లైట్ వెయ్యమని అతను అలాగే నిలబడ్డాడు. యాదయ్య వచ్చే వరకు అక్కడ అసహనంగా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది ఆనంద. సరిగ్గా 20 నిమిషాలలో యాదయ్య నల్లతాచుతో సహా తిరిగి వెళ్ళిపోయాడు. అర్జున్ అక్కడే మెట్ల మీద కూర్చుండిపోయాడు. అతని పక్కనే కూలబడిపోయింది ఆనంద భైరవి. అర్జున్ తెచ్చిన మొక్కలు అక్కడే ఎదురుగా మా సంగతేంటి అన్నట్టుగా చూస్తున్నాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.